బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వ్యాసపుత్రుడు అయిన సుఖమహర్షి శ్రీహరి గుణాల చేత ఆకర్షితుడై ప్రతిరోజు ఈ గొప్ప భాగవతాన్ని అధ్యయనం చేశాడు. ప్రతిరోజు చదువుతూనే ఉన్నారు, ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నారు. మహర్షులారా, ఇక మీరు రాజర్షి అయిన పరీక్షిత్తు యొక్క పుట్టుక, ఆయన చేసిన గొప్ప పనులు, ఆయనకు కలిగిన ముక్తి, పాండవులు చేసిన స్వర్గారోహణము అనే విషయాలను శ్రీకృష్ణ కథతో పాటుగా చెబుతాను, వినండి. దృష్టద్యుమ్నుడు సేనానాయకుడిగా గల కౌరవ వీరులకు మరియు పాండవ వీరులకు వీర స్వర్గాన్ని పొందారు. భీముని గదల దెబ్బలకు తొడలు విరిగి దుర్యోధనుడు పడి ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామ తన ప్రభువైన దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని అనుకున్నాడు. నిద్రిస్తున్న ద్రౌపది పుత్రుల తలలను నరికి దుర్యోధనుడికి బహూకరించాడు. కానీ ఆ పనికి దుర్యోధనుడు సంతోషించలేదు. తన పుత్రుల ఘోరమైన మృతిని గురించి విని ద్రౌపది ఎంతో దుఃఖించింది. ఆమెను ఓదార్స్తూ అర్జునుడు ఇలా అన్నాడు: ఓ ద్రౌపది, బాలఘాతకుడు బ్రాహ్మణాధముడు అయినటువంటి అశ్వత్థామ యొక్క తలను నా గాంధీవ బాణాలతో తెంచి నీకు బహూకరించి నీ కన్నీళ్లు తుడుస్తాను. నీ పుత్రులకు దాన సంస్కారాలైన తర్వాత నువ్వు అశ్వత్థామ తలను కాలితో తన్ని స్నానం చేయగలవు అని అన్నాడు అర్జునుడు. ఆ విధంగా శ్రీకృష్ణ మిత్రుడు, కపిధ్వజుడు అయిన అర్జునుడు ద్రౌపదిని ఓదార్చి ధనస్సు పట్టుకొని కవచాన్ని ధరించి రథాన్నెక్కి అశ్వత్థామను తరుముకుంటూ వెళ్ళాడు. రథంపై వేగంగా తరుముకొని వస్తున్న అర్జునుణ్ణి దూరం నుండి చూశాడు. అప్పుడు అశ్వత్థామ భయంతో వణికిపోతూ భూమిపై ఇంతవరకు పరిగెత్తగలడో అంతవరకు పరిగెత్తాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు, ఏం చేస్తాడో అని చెప్పి. అశ్వత్థామ యొక్క గుర్రాలు అలసిపోయాయి. అతడికి తనను రక్షించే వారెవరూ కనిపించలేదు. అప్పుడు బ్రహ్మాస్త్రము యొక్కటే తనను రక్షించగలదని భావించాడు. బ్రహ్మాస్త్రం యొక్క ఉపసంహారం తెలియకపోయినా ప్రాణాలు పోయే సమయం వచ్చిందని కనుక ఆచమనం చేసి ధ్యానంతో ఆ అస్త్రాన్ని సంధానం చేసి అర్జునుడిపై ప్రయోగించాడు. ప్రాణాంతకమైన ఆ అస్త్రం దిక్కులను వ్యాపిస్తూ అర్జునుడి మీదకి వచ్చింది. బ్రహ్మాస్త్రం అట్లా చెటికి మెటికి ప్రయోగించకూడదు, అది పూర్తిగా తెలియాల, దాన్ని సమాధానపరిచేది తెలియాల, దాన్ని రగలగొట్టేది తెలియాల. కానీ ఒకడికే తెలుసు, వీడొక్కడికి ఏం తెలుసు అంటే దాన్ని వదలటం తెలుసు, కానీ దాన్ని ఉపసంహరించుకోవటం, వాపసు రావాలా రప్పించడం తెలియదు. ప్రయోగం చేసేసాడు, ఇంకేది తోచలేదు ఇక. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ కృష్ణ మహాభాగ భక్త నామ భయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. ఓ కృష్ణ, కృష్ణ కృష్ణ మహాభాగ
భక్తానామ భయంకర, భక్తులకు అభయాన్ని ఇచ్చేవాడు. ఓ కృష్ణ, ఓ పరమాత్మ, సంసారంలో పడి కాలిపోతున్న జనులకు ఆ సంసారాన్ని పోగొట్టే మోక్ష స్వరూపుడివి నువ్వే కదా. ఎంతోమంది సంసారాల్లో ఏదో పోగొట్టుకోవాలా వదిలించుకోవాలా అంటారు, వదలలేరు, ఇంకా ఎక్కువ ఇరకపోతూ ఉంటాం. ఆ సమయంలో భగవన్ నామాన్ని చేయరు వాళ్ళు. చేస్తే పోతుంది, అది ఉండదు. భగవంతుణ్ణి తలుచుకోకుండా ఏదేదో ఉపాయాలు వేస్తూ ఉంటారు. ఆ ఉపాయాలన్నీ సిద్ధం కావాలా, ఉపాయాలు అన్ని దాళ్లకు సిద్ధి కలగాలంటే భగవంతుడి మీద భగవన్ నామాన్ని తలుచుకుంటూ భగవంతుడే సర్వస్వం అని అంటూ చేసినప్పుడు మనం అనుకున్న ప్లాన్లన్నీ సక్సెస్ అవుతాయని చెప్తారు, లేకపోతే కావు. నువ్వు భక్తులకు అభయాన్ని ఇచ్చేవాడివి, నువ్వు ప్రపంచానికి కారణానివి, మాయాతీతుడివి. నీ చైతన్య శక్తితో మాయను తిరస్కరించి బ్రహ్మస్థితి ఇందు నువ్వు స్థిరంగా ఉంటావు కదా. అటువంటి నువ్వు ఈ మాయామోహితులైన జీవులకు నీ ప్రభావంతో మంగళాన్ని చేసే ధర్మము మొదలైన వాటిని అనుగ్రహించి ఉన్నావు కదా. ఈ నీ అవతారము భూభారాన్ని హరించేందుకే అయ్యింది, మరియు ఏకాంత హృదయులైన భక్తుల ధ్యానం కోసమే నీ అవతారం ఉద్దేశించబడింది కదా. ఓ దేవదేవా, మీదికి వస్తున్న ఈ తేజస్సు ఏమై ఉంటుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఈ భయంకరమైన తేజస్సు అన్ని వైపుల నుండి చుట్టుముడుతోంది కదా. నాకు ఏమీ అర్థం కావటం లేదు, నన్ను ఉద్ధరించు అన్నాడు అర్జునుడు అటువంటి వాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఇది ప్రాణాంతకమైన బ్రహ్మాస్త్రము, నీకు తెలుసా? తనకు ప్రాణాపాయం కలిగినందుకు ద్రోణపుత్రుడైన అశ్వత్థామ దీన్ని ప్రయోగించాడు. నీకు తెలియదేమో, చెప్తున్నా. అతడికి దీని ఉపసంహారం తెలియదు, వదిలేశాడు, కానీ దీని యొక్క శాంతి పరిచయం తెలీదు. బ్రహ్మాస్త్రాన్ని ఓడించగల అస్త్రం మరొకటి లేనే లేదు ప్రపంచంలో. నువ్వంత అస్త్రాలు తెలిసిన వాడివి కనుక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని శాంతింపజేయి. బ్రహ్మాస్త్రంతోనే శాంతిస్తుంది. ఇప్పుడు పెద్ద అగ్ని వచ్చిందనుకోండి అడవిలో, అగ్నిని చల్లార్చేది ఎట్లా? చాలామంది దాని మీద నీళ్లు పోస్తుంటారు, కానీ అది పోతూనే ఉంటుంది. అందుకని ఏ దారిలో వస్తుందో చూసుకొని ఇంకొక ఎదురుగా అగ్ని వేసినప్పుడు మాత్రమే చల్లారుతుందంటారు. ఇక్కడ అగ్ని వేసేవాడికి తాను ఒక బోర్డర్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకొని వేస్తాడని చెప్తారు. దాన్ని ముందుకు రాకుండా, ముందుకు వెళుతుంది అంతేగాని వెనక్కి రాకోకుండా ఏర్పాట్లు చేసుకొని అగ్ని వేయాల. అప్పుడు వేసినప్పుడు ముందుకు వెళుతుంది, కానీ అగ్ని అటు నుంచి వచ్చే అగ్ని రెండూ చేరి చల్లారిపోతాయి. ఇదొక ప్రక్రియ ఉంది. అట్లనే ఈ బ్రహ్మాస్త్రం కూడా అంతేనే. For more videos like this, subscribe Big TV channel.